న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. సాలరేవు మండల పరిధిలోని ఇంజర గ్రామంలో టీడీపీ మహానాడు 2026 కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఇంజరం కళ్యాణ మండపం వద్ద ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాలరేవు మండల పరిధిలోని ఇంజర గ్రామంలో టీడీపీ మహానాడు 2026 కార్యక్రమం పండుగ వాతావరణంలో ఘనంగా జరిగింది. ఇంజరం కళ్యాణ మండపం వద్ద ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సాగునీటి సంఘం అధ్యక్షులు, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు సాగి బాబ్సీరాజు తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయనతో పాటు సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ వేగేష్ణ భాస్కర్ రాజు, 10 క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకెళ్ల నాగేశ్వరరావు బృందం మహానేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొనగా కార్యక్రమ నిర్వాహకులు వచ్చిన ప్రతి ఒక్కరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే మహానాడు వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మన హోంమంత్రి గారి నాయకత్వంలో 6,000 కానిస్టేబుల్ పోస్టుల ద్వారా 10,000 పోస్టులకి కూడా మనం నోటిఫికేషన్ విడుదల చేశాం. మా చేనేత సోదరులకి అండగా నిలబడడానికి హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు, ఇంట్లో పవర్ లూమ్ ఉంటే 500 యూనిట్లు ఉచిత కరెంట్ కూడా మన ప్రభుత్వం అమలు చేసింది. మత్స్యకారుల సేవలు కూడా అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి కింద ఉచిత బస్, దీపం పథకం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం అమలు చేస్తున్నాం. అంతేకాదు ఇంట్లో ఎంతమంది పిల్లలు. రామారావు గారు 1982లో స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ సుమారు 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈరోజు 2026 మహానాడు సందర్భంగా ఇక్కడ ఇంజనీరింగ్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి చాలా బాగా స్పందన వచ్చింది. ఈవేళ మేము అనుకున్న దాని మీద డబల్ వచ్చారు. మేము 800 మంది లెక్కేస్తే ఇంచుమించు 1,500 మంది దాకా వచ్చారు. అంతా కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కష్టపడి పనిచేశారు. ప్రతి గ్రామ కమిటీ అధ్యక్షులు అవ్వచ్చు, ప్రతి కార్యకర్త కూడా ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ గారు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మన బాబ్జీరాజు గారు, మన నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. రాత్రిపాలు పనిచేస్తే ఈవేళ సక్సెస్గా పూర్తి చేసాం. ఈరోజు ఫస్ట్ రోజు. రేపు కూడా ఇంతకంటే ఎక్కువ వస్తారని చెప్పి ఊహించి అన్ని ఏర్పాట్లు రేపు చేయడం జరుగుతుంది. అలాగే మంచి స్పందన, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు, మన కూటమి ప్రభుత్వం అందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన సందర్భంగానే ఈవేళ సక్సెస్గా పూర్తి చేసాం. రేపు ఇంకా బాగా ఎక్కువ జనం వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం. ఈరోజు మహానాడులో తొలి రోజు మనం 10వ క్లస్టర్లో ఉన్న మొత్తం క్లస్టర్స్ 8 పంచాయతీల్లో ఉన్న నాయకులు ఎవరూ ఊహించిన విధంగా ఈ ప్రారంభం అంతా సుమారు 1,500 మందితో నిండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి అయిపోయాం. మేము కూడా ఊహించినంత విధంగా ఈ బుచ్చిబాబు గారి ఆధ్వర్యంలో ఈ 10వ క్లస్టర్ ఈరోజు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఈరోజు అనుభవం ఉంచుకుని రేపు 2,000 మందికి తక్కువ కాకుండా మొత్తం పొద్దున్న టిఫిన్ దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి, సాయంత్రం స్నాక్స్ వరకు మేము చాలా జాగ్రత్తగా ఉండి రేపు కూడా మా క్లస్టర్స్, మా 8 పంచాయతీ నాయకులు ఆహర్నిశలో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని మేము చెప్తున్నాం. మరి తెలుగువాడి పసు పండుగ అనేటువంటి మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో జరిగేది. మరి కొన్ని పశ్చిమాసియా యుద్ధం సంక్షోభం సందర్భంగా మరి నరేంద్ర మోడీ పిలుపు మేరకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పొదుపులో భాగంగా మేము స్థానిక క్లస్టర్లో ఏర్పాటు చేసుకోమంటం జరిగింది. అయితే ఈ హైబ్రిడ్ విధానంలో స్క్రీన్ మీద కదా మేము చుట్టుపక్కల గ్రామాల ప్రజల నుంచి ఏ విధంగా వస్తారన్నది ఆశించిన స్థాయి కన్నా ఎక్కువ జనం రావటం, మరి సుమారు ఒక 2,000 మంది వరకు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ స్థానికంగా ఏదైతే మొదటి రోజు ఉందో దాంట్లో చేసిన తీర్మానాలన్నీ కూడా మేమందరం ఆమోదించడం జరిగింది. అలా రేపు కూడా ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా కేక్ కట్ చేయటం, మరి ఆ పార్టీ ఆవిర్భావ యుగ పురుషుడైనటువంటి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. అందులో మరి
మహిళలకి స్త్రీశక్తి థీమ్ కింద చేస్తున్న ఈ మహానాడులో మహిళలకి ఎవరైతే ఇప్పటివరకు పార్టీకి సేవలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా సన్మానాలు, ఆవిర్భావం నుంచి కూడా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులందరినీ కూడా గుర్తించి వారికి కూడా సన్మానాలు చేయటం జరుగుతుంది. అలాగే ఈ తీర్మానాలు కూడా ఆమోదించడం జరుగుతుంది. మరి ఇవాళ కొంచెం ఈ జనం ఎక్కువ అవటం వల్ల అసౌకర్యం కలిగిన దానికి చింతిస్తూ రేపొద్దున్న మంచి ఏర్పాట్లు చేస్తామని, మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా తరలి రావచ్చని మేము ఇప్పుడు హామీ ఇస్తూ, మరి ప్రత్యేకంగా ఇంజనీరింగ్ గ్రామ యువత అయితే కానీ, తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అయితే కానీ, సీనియర్ నాయకులు భాస్కర్ రాజు గారు, బాబ్జీరాజు గారు, నాగేశ్వరరావు గారు అందరి సమక్షంలో 8 గ్రామ కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆస్వాదించి కూటమి ప్రభుత్వాన్ని శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ తిరుపాని కమిటీ సభ్యులు గౌరవనీయులు మంత్రి మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించారు. శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పునర్నిర్మాణ తిరుపాని కమిటీ సభ్యులు గౌరవనీయులు మంత్రి మల్లాడి కృష్ణారావుని మర్యాదపూర్వకంగా సత్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో చర్చించారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరంలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు వేడుకలు. నియోజకవర్గంలో ముమ్మిడివరం, ఆయపోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో క్లస్టర్ వారీగా 10 చోట్ల 2 రోజుల పాటు మహానాడు సభలు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే మహానాడు వీక్షించేలా ఏర్పాట్లు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం. ముమ్మిడివరంలో అట్టహాసంగా ప్రారంభమైన టీడీపీ మహానాడు వేడుకలు. నియోజకవర్గంలో ముమ్మిడివరం, ఆయపోలవరం, కాట్రేనికోన, తాళ్లరేవు మండలాల్లో క్లస్టర్ వారీగా 10 చోట్ల 2 రోజుల పాటు మహానాడు సభలు. డిజిటల్ స్క్రీన్ల ద్వారా రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే మహానాడు వీక్షించేలా ఏర్పాట్లు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మహానాడు వేడుకలు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ముమ్మిడివరం పరిశీలకులు సుంకర పావని, మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు, అధిక సంఖ్యలో పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. ఈరోజు మహానాడు కార్యక్రమం అత్యద్భుతంగా మన రాష్ట్రంలో ప్రతి క్లస్టర్లో కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం మనందరూ కూడా చూస్తాం. మరి ఈరోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో 10 క్లస్టర్స్ ఉంటే 10 చోట్ల కూడా మరి మహానాడు మరి పసుపు జెండాలతో, పసుపు తోరణాలతో మహానాడు ఒక పండగల మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఏదైతే మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే చోట జరిగే మహానాడిని ఈరోజు కాలానికి అనుకూలంగా మరి పరిస్థితులకి అనుగుణంగా ఈరోజు వర్చువల్గా ఏదైతే రాష్ట్రంలో 1875 క్లస్టర్స్ ఉన్నాయో 1875 చోట్ల మహానాడు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
మరి దాంట్లో భాగంగా మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పాల్గొని మరి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన భోజన సదుపాయం కానీ మరి స్నాక్స్ కానీ అన్నీ కూడా ఎంతో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు మా క్లస్టర్ ఇన్ఛార్జీలందరూ కూడా. దానికి నాయకులందరూ కూడా కలిసి రావటం. ఏదైతే ఎన్టీ రామారావు గారు రేపు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడు ఎంతో అద్భుతంగా జరుపుకుంటాం. మరి రేపు కూడా మన నియోజకవర్గంలో మరి ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పించి మరి తెలుగుదేశం జెండాను ఎగరవేసి మన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాలకి కనీసం గుడ్డ ఉండాలి, మరి మహిళల్లో సమానత్వం తీసుకురావాలనే ఒక నినాదంతో తెలుగుదేశం పార్టీని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టడం. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రామారావు గారు ఆశయాలు ఉన్నారో అవన్నీ కూడా మరి అనుక్షణం పర్యవేక్షించి ఈ రాష్ట్రానికి ఒక దిశ చూపించిన గొప్ప వ్యక్తి. 4వ ముఖ్యమంత్రిగా ఈరోజు విడిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిలో పెట్టి ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకుని మన రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో చిన్నాభిన్నం చేసి వెళ్ళిపోయిన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని గాడిలో పెట్టి మన భావితరాల భవిష్యత్తుకు ఒక పక్క అమరావతి రాజధాని శరవేగంగా పూర్తి చేసుకుంటూ మన రైతాంగం గురించి పోలవరం ప్రాజెక్టుని 2 సంవత్సరాల జాతికి అంకితం చేస్తూ ఇవాళ లక్షల కోట్లు 23 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి ఏదైతే అవుతున్నారో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం, ఏదైతే పెన్షన్ వ్యవస్థ ఉందో మరి క్రమం తప్పకుండా 1వ తారీఖు ప్రతి ఒక్కరికి కూడా పెద్ద ఎత్తున 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం, ఎంతమంది పిల్లలు చదువుకుని అంతమందికి కూడా తల్లికి వందనం ఇవ్వటం, మరి స్త్రీశక్తి ద్వారా ఈరోజే సంచలనమైన వ్యాఖ్యలు మన పార్టీ తీసుకోవడం లోకేష్ గారు కూడా అనౌన్స్ చేశారు. దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు. మన కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టినా దాన్ని వీగిపోయింది కాబట్టి అక్కడ అయినా అవ్వకపోయినా కానీ మన రాష్ట్రంలో 33% మహిళలకు ఇస్తామని చెప్పి ఈరోజే ఒక మొదటి తీర్మానం పెట్టడం మరి ఇవాళ మహిళలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం పరుస్తున్నారు. ఎందుకంటే మార్పు తీసుకురావాలి. ఏదైతే మరి భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాశారో అదేవిధంగా మన ఎన్టీ రామారావు గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలందరినీ కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయం ఉందో మరి దాన్ని తూచే తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేసి మన రాష్ట్రానికి మళ్ళీ పూర్వ విభాగం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్లో అందరూ సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో మన పార్టీ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా ఈరోజు మనం పనిచేసి మన రాష్ట్ర భవిష్యత్తు గురించి అహర్నిశలు కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో మరి 10 చోట్ల ఈ క్లస్టర్లు పెట్టుకుని 10 చోట్ల కూడా క్లస్టర్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో మన తెలుగుదేశం పసుపు పండుగ ఎంతో అద్భుతంగా జరుగుతున్నందుకు అందరికీ కూడా. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని మహిపాల వీధి పాత బస్టాండ్ సమీపంలో మంగా సాయిరాం నేతృత్వంలో నూతనంగా బ్రెయిన్ ఇన్బాక్స్ ఏఐ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సంస్థను ఐపీఎస్ అధికారి కొయ్య చిట్టిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారి కొయ్య చిట్టిరాజు మాట్లాడుతూ యువతరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్య ఆధారిత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భవిష్యత్తులో బలమైన ఉద్యోగ అవకాశాలను నిర్మించుకోవడానికి అధునాతన సాంకేతిక శిక్షణపై దృష్టి పెట్టాలని ఆయన విద్యార్థులను యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంస్థ విద్యార్థులకు మరియు ఉద్యోగార్థులకు ఏఐ, ఆధునిక సాంకేతికతలో వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యమైన శిక్షణ అందించాలని సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానంలోని మహిపాల వీధి పాత బస్టాండ్ సమీపంలో మంగా సాయిరాం నేతృత్వంలో నూతనంగా బ్రెయిన్ ఇన్బాక్స్ ఏఐ వరల్డ్ స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ సంస్థను ఐపీఎస్ అధికారి కొయ్య చిట్టిరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధికారి కొయ్య చిట్టిరాజు మాట్లాడుతూ యువతరానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీ, నైపుణ్య ఆధారిత విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ భవిష్యత్తులో బలమైన ఉద్యోగ అవకాశాలను నిర్మించుకోవడానికి అధునాతన సాంకేతిక శిక్షణపై దృష్టి పెట్టాలని ఆయన విద్యార్థులను యువతను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సంస్థ విద్యార్థులకు మరియు ఉద్యోగార్థులకు ఏఐ, ఆధునిక సాంకేతికతలో వృత్తి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యమైన శిక్షణ అందించాలని సంస్థ ప్రతినిధులకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ ప్రతినిధులు, అధ్యాపక బృందం, విద్యార్థులు, స్థానిక ప్రముఖులు హాజరయ్యారు. ఈరోజు యానం పాత బస్టాండ్ సెంటర్లో బ్రెయిన్ బాక్స్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది.
దీని ఫౌండర్ వచ్చేసి మంగా సాయిరామ్ గారు. దీన్ని ప్రతి ఒక నార్మల్ ఒక వేరే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కాకుండా ఒక పెద్ద లెవెల్, హై లెవెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ అనేవి వీటిలోనే ఉన్నాయి. సో ఇక్కడ ఇంత చిన్న ఏరియాలో ఇంత పెద్ద టెక్నాలజీ తీసుకొని వచ్చి ఇక్కడ యువత అందరికీ మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ట్రైనింగ్తో అందరూ మంచిగా ఉపయోగించుకొని, మెయిన్ సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ ఇలాంటి కోర్సులు నేర్చుకుంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఈ స్కిల్స్తో పాటు ఉద్యోగ అవకాశాలు పెద్ద పెద్ద సిటీస్లో మంచి ప్యాకేజెస్తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇంత పెద్ద టెక్నాలజీని యానంకి తీసుకొచ్చినందుకు ముందుగా సాయిరామ్ గారికి అభినందనలు. అదేవిధంగా యువతకు కూడా మంచి ఇది ఒక సద్వినియోగం చేసుకొని దీన్ని మంచిగా ఉపయోగించుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలకి ఉపయోగించుకోవాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉందా అక్కడ సో ఏదైతే లాస్ట్ ఇన్స్టిట్యూట్స్లో జరిగిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రెక్టిఫై చేసి ఈ 4 కోర్సెస్ని ఫస్ట్ స్టేజ్ కింద లాంచ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇన్స్టిట్యూట్లో ప్రాఫిట్ బియ్యం మేము ప్రాఫిట్ అయ్యాం, స్టూడెంట్ కూడా ఆల్మోస్ట్ హ్యాపీ. బట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే ప్లేస్మెంట్స్. మేము ముందు కంపెనీస్ కాల్బెట్ అవ్వకపోవడం, వేరే ఇన్స్టిట్యూట్ నుంచి ఫేక్ కాంపనీస్ వాళ్ళు కూడా అదే ఎక్స్పెక్ట్ చేయడం, క్లాసెస్ సరిగ్గా అటెండ్ అవ్వకపోవడం, వీళ్ళు టోటల్ డిఫరెంట్ చేంజ్ సాఫ్ట్వేర్ పరంగా కానీ, థియరిటికల్ పరంగా కానీ, ఎన్వైరన్మెంట్ పరంగా. రెసిస్టర్ బట్టి మనకి ఎల్ఈడి కావాలి. ఎందుకంటే ఇది ఎల్ఈడి అనేది మనకి 3 వోల్ట్స్ మాత్రమే ఉంటుంది. రెసిస్టర్ దానికి పవర్ ఉంటుంది టైప్ అనేది. సో మనకి బ్యాటరీ వచ్చేసి 9 వోల్ట్స్. మన రెసిస్టర్ తీసి రిమూవ్ చేసి జస్ట్ ఎల్ఈడితో పెట్టామంటే కాలిపోతుంది. రెసిస్టర్ సో రెసిస్టర్ ఉన్న వల్ల మనకి పవర్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది 3 వోల్ట్స్ వరకు పాస్ అవుతుంది. ఇది 9 వోల్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో దీనికి మనకి టెర్మినల్స్ ఉంటాయి సార్, పాజిటివ్ నెగిటివ్. సో దీనికి జస్ట్ నార్మల్ లాంగ్ వన్ వచ్చేసి పాజిటివ్, షార్ట్ వన్ వచ్చేసి నెగిటివ్. సో మనం ఇలా ప్లేస్ చేసి పెడతాం. ఇలాగే ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఎస్ సార్, సిరీస్ అండ్ ప్యారలల్. ఇది మనకి 3 కనెక్షన్స్. జస్ట్ ఇది సో ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. మనం నెగిటివ్ ఎందుకు అంటున్నాం అంటే నెగిటివ్ ఆల్రెడీ పాజిటివ్, ఎల్ఈడికి ఆల్రెడీ పాజిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఆల్రెడీ రెసిస్టర్ పెట్టేసి సో నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఇది నెగిటివ్. సో దిస్ వన్ ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ నెగిటివ్. సో ఇలాగే మనకి డిఫరెంట్గా కాంబినేషన్స్ పాజిటివ్ సిరీస్ అవుతుందండి. సిరీస్ కూడా అవుతుంది. ప్యారలల్ మనం ఇలా పెట్టాలి. సో దిస్ వన్ ఈజ్ సిరీస్ కనెక్షన్. సో మనకి ఆల్రెడీ నెగిటివ్ వైర్ ఒకటి పెట్టాలి కాబట్టి
నెగిటివ్ కూడా ఉంటుంది కాబట్టి బేసిక్గా ఇంత చిన్న జరుగుతున్నప్పుడే మీకు ఎంతోమంది ఇంట్రెస్ట్ వస్తుంది. నిజంగా మనం రోబో తీసుకొచ్చినప్పుడు స్టూడెంట్స్ అనేది చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది. బేసిక్ ఎల్ఈడికే అంటే బయట నుంచి చూడడం వేరు, లోపల ఫంక్షనాలిటీ కూడా తెలుసుకోవడం కొంచెం క్లియర్ వస్తుంది. అండ్ అలాగే ఇది ఆర్డినో సో దీన్ని బట్టి మనం కోడింగ్ అని. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో డీజీబీ కళ్యాణ మండపంలో క్లస్టర్ 9 మహానాడు కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టింది పేద ప్రజల కోసం. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో డీజీబీ కళ్యాణ మండపంలో క్లస్టర్ 9 మహానాడు కార్యక్రమంలో ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టింది పేద ప్రజల కోసమని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మండల పార్టీ అధ్యక్షులు ధూళిపూడి వెంకటరమణ, చెల్లి అశోక్, వినోద్, పృథ్వీ, జయప్రసాద్, దుర్గాప్రసాద్, కామేశ్వరరావు, సతీష్ చక్రవర్తి, మహిళలు సింహాద్రమ్మ, కమల, శ్రీలక్ష్మి, వేణు, ధనలక్ష్మి, హేమలత, సత్యవతి, సుబ్రహ్మణ్యం, శ్రీపూడి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మరి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి రాష్ట్ర స్థాయిలో బస్సు ప్రయాణం ఉచితంగా ఇచ్చాం. ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. 4 నెలలకి ఒక గ్యాస్ సిలిండర్ మీ అందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ ఆటో కార్మికులకు ఇచ్చాం. మరి ఇంకా నిరుద్యోగులకు ఇవ్వాలి. ఇంకా ఇంటింటికి నెలకు 1500 చొప్పున మహిళలందరికీ ఇస్తామని హామీ ఇచ్చాం. కాకపోతే ఆర్థిక వ్యవస్థ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక పక్క మన భావితరాల భవిష్యత్తు గురించి అమరావతి రాజధాని ఆ రోజు ఒక పిలుపుతో 33,000 ఎకరాల భూమి రైతాంగం స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని చిన్నాభిన్నం చేసి 3 రాజధానులు కడతాను 3 ఇటుకలు కూడా పెట్టకుండా మరి తోకముడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటిది ఈరోజు 50,000 కోట్లతో ఒక అద్భుతమైన రాజధాని. అన్ని రాష్ట్రాలకి రాజధాని, మన రాష్ట్రానికి రాజధాని లేదు. దాన్ని కూడా కేంద్రం మోడీ గారి సహకారంతో 50,000 కోట్ల రూపాయలతో అద్భుతమైన రాజధాని వేగంగా పూర్తవుతుంది. మీరందరూ కూడా తొందరలో చూస్తారు. అదే కాకుండా రైతాంగం గురించి 13 జిల్లాల గురించి సాగునీరు పుష్కలంగా ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆ రోజు భగీరథ ప్రయత్నం చేసి 70% పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి 2% కూడా పూర్తి చేయకుండా 1000 కోట్లు విలువ చేసే డయాఫ్రామ్ తోవాలు కూడా కూలిపోయే పరిస్థితి. ఈ రోజు దానికి 13,500 కోట్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో 2 సంవత్సరాల్లో దాన్ని జాతికి అంకితం చేసి శాశ్వతంగా మన భావితరాల భవిష్యత్తుకి సాగునీరు కానీ ఎప్పుడూ ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం అది కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా ఎన్నికల ముందు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం 20 లక్షలు అని చెప్పి హామీ ఇచ్చారు నారా లోకేష్ గారు. ఇప్పటికే 6 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం. ఇప్పటికే 24 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చి రోజుకో శంకుస్థాపన, రోజుకో ప్రారంభోత్సవం చేసుకుంటూ వేలాది మంది, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అనేక ఇండస్ట్రీస్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి ఏదైనా కంపెనీ వస్తే స్వాగతించి వారికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వంలో కంపెనీ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి మనందరం కూడా చూసాం. అటువంటిది ఈరోజు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అత్యధికమైన పెట్టుబడులు తెచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా గౌరవించారు. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ ఆదరణ తీసుకుని ఒక పండగ వాతావరణంలో భోజనాలు సహిత అన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పసుపు పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. దాంట్లో మీ అందరినీ ఈ విధంగా కలుసుకోవడం మరింత సంతోషంగా ఉంది. ఏదైతే అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టి అతి తక్కువ టైంలోనే సంఖ్యలో సుమారు 10 క్లస్టర్లు ఉన్నాయండి. 10 క్లస్టర్లో కూడా మహానాడు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఈరోజు క్లస్టర్ 9కి సంబంధించి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన ప్రీతమ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ దాట్ల సుబ్బరాజు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ఆయనతో పాటు ఇచ్చేసినటువంటి శ్రీ చెల్లి వివేకానంద గారికి, పృథ్వీరాజు గారికి, అశోక్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటి వరకు కూడా మహానాడులో జరుగుతున్న కార్యక్రమం మీరంతా వీక్షించున్నారు. అక్కడ కార్యకర్త అధినేత అనే ఒక స్లోగన్ తీసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కార్యకర్త ఎటువంటి విధంగా ఉపయోగపడుతున్నాడు,
అటువంటి కార్యకర్తలు ఏ విధంగా గుర్తిస్తున్నాం అన్నది ప్రతినిధి జరుగుతున్న చర్చలో భాగంగా మీరందరూ చూశారు. అదే కాకుండా ఈరోజు జరుగుతున్న మహానాడికి స్త్రీ శక్తి అనే పేరు పెట్టడం జరిగింది. స్త్రీలు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా గౌరవించి వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పచెప్తే బాగుంటుందనే కాన్సెప్ట్ అది కూడా ఒక థీమ్ ఈరోజు తీసుకోవడం జరిగింది. కాబట్టి మన క్లస్టర్ 9 పరిధిలో గల కొంతమంది స్త్రీలకి మన గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ చెల్లి వివేకానంద చేతుల మీదుగా చిరు సత్కారం చేయవలసి ఉన్నది. కాబట్టి ముందుగా కాకినాడ డివిజన్ సంబంధించి ఆత్మ డైరెక్టర్ దున్నా సింహాచలం గారిని వేదిక మీద రావాల్సిగా కోరుకుంటున్నాం. అలాగే మన తారో పంచాయతీ వార్డు మెంబర్ గారు వేణు గారిని కూడా వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. అలాగే శ్రీమలవరం పంచాయతీ సంబంధించి పితాని చక్రవర్తి గారిని కూడా వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. అలాగే స్థానిక సంస్థల్లో గతంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ పిలిపించినా ఇవ్వకపోయినా ఉత్సాహంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డీడీటీ రవిశంకర్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు మరియు ఇతర సిబ్బందితో సమావేశమైన మంత్రి మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్పెషలిస్టులు మరియు జిప్మర్ ఆసుపత్రి స్పెషలిస్టులు కలిసి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయమై పుదుచ్చేరి డైరెక్టర్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డీడీటీ రవిశంకర్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు మరియు ఇతర సిబ్బందితో సమావేశమైన మంత్రి మల్లాడి కృష్ణారావు ఆసుపత్రిలో ఉన్న సమస్యలు, వివిధ విభాగాల్లో సిబ్బంది కొరత వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ స్పెషలిస్టులు మరియు జిప్మర్ ఆసుపత్రి స్పెషలిస్టులు కలిసి సేవలు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, ఈ విషయమై పుదుచ్చేరి డైరెక్టర్ తో మాట్లాడినట్లు తెలిపారు. ఆసుపత్రి సిబ్బంది, డాక్టర్లు పరస్పరం సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని సూచించారు. అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డాక్టర్లు, సిబ్బంది సమయానికి విధులకు హాజరై ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, క్లీనింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఎప్పటికప్పుడు ఆసుపత్రిని శుభ్రంగా ఉంచడంతో పాటు బెడ్షీట్స్ ను క్రమం తప్పకుండా మార్చాలని సూచించారు. డాక్టర్లు మరియు స్టాఫ్ నర్సులతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన సిబ్బంది, పరికరాలు లేదా ఇతర సదుపాయాల్లో ఏవైనా కొరతలు ఉంటే వెంటనే తెలియచేయండి. వాటిని పరిష్కరించి ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటాను అని హామీ ఇచ్చారు. దానికి మీరు గతాన్ని తోడుకునేదానికంటే ముందే చెప్పాను నేను. ముందు ఎలా పనిచేశారా, ఏ విధంగా ఇన్ టైంకి వస్తున్నారా, లేదా మొక్కుబడిగా డ్యూటీ చేస్తున్నారా, మనస్సాక్షిని వదిలేసి మనం పనిచేస్తున్నాం అన్నదాన్ని పక్కన పెట్టి మనస్సాక్షిగా పనిచేయడం అన్నది మనం చెయ్యాలి. మీకు అనేకమైన సందర్భాల్లో చెప్పాను. జీవితంలో ఒక హాస్పిటల్లో పనిచేసే అవకాశం వచ్చిందనంటే అది డాక్టర్ అయినా, సిస్టర్ అయినా, ఇంకొకరికి ఎవరికి కూడా అటువంటి అవకాశం రాదు. మీ పోస్టులోకి నేను రావాలంటే ఈ జన్మలో రాలేను. నా పోస్టులోకి మీరు రావాలనుకుంటే నాలాగా కృషి ఉంటే మీరు రాగలరు. దాన్ని వచ్చిన అవకాశాన్ని ప్రజలు కూడా గుర్తించేది. ఒక డాక్టర్నైనా, ఒక నర్సునైనా మా ప్రాణాన్ని బతికించారు అని చెప్పేసి వారు గుర్తుపెట్టుకునేది కానీ, వారు బయట మాట్లాడేది కానీ ఉంటుంది. ఏమేమి చిన్న చిన్న ఎక్విప్మెంటు లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంది, వేలాది రూపాయలకు సంబంధించిన ఎక్విప్మెంట్ లేదు. లేకపోవడం వల్ల దాన్ని ఉపయోగించడానికి అవకాశం ఉండలేదు. నేను మొన్న మీటింగ్లో కూడా చెప్పున్నాను, ఏమేమి ఎక్విప్మెంట్ ఇంకా మనకి కావాలి, మన దగ్గర ఉన్న ఫండ్స్ పొజిషన్ ఏంటి, ఓటాన్ అకౌంట్లో ఇచ్చిన
మనీ ఏంటి, లాస్ట్ ఇయర్ BEREలు కూడా ఏమి ఇచ్చారు, ఇప్పుడు మనం ఏం ప్రపోజల్ మనం చేస్తున్నాం, ఎంత కావాలని అడుగుతున్నాం, దేనికి కావాలని అడుగుతున్నాం, ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇమ్మని చెప్పేసి మన మీటింగ్లో మీకు చెప్పడం జరిగింది. ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏ పోస్టులు సర్వీస్ ప్లేస్మెంట్లో ఉన్నారు, ఆ సర్వీస్ ప్లేస్మెంట్లో ఉండడం వల్ల ఇక్కడ మనకు వచ్చే ఇబ్బంది ఏంటి, ఇవన్నీ కూడా ఇమ్మని చెప్పాను. స్వయంగా మీతోటి మాట్లాడదామని చెప్పేసి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఎవ్రీ మంత్ ఆర్ 15 డేస్కో మళ్ళా హాస్పిటల్ సెటరేట్ చేసే వరకు కూడా 15 డేస్కి ఒకసారి కానీ లేదా 1 మంత్కి ఒకసారి కానీ ఇక్కడ రావడం జరుగుతూ ఉంటుంది. ఏదో సింపుల్గా నేను ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతానని అనుకుంటే పొరపాటు. చెప్పిన తర్వాత కూడా ఇందులో మీరు కొంతమంది ఇన్ టైంకి రాకపోయినా పేషెంట్ తోటి మాట్లాడేప్పుడు మనం రఫ్గా మాట్లాడడం కానీ లేదా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సర్వీస్ సరిగా అందించలేకపోయినట్టయితే ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, దాని తర్వాత మూడో టైంలో దాన్ని మళ్ళీ ఏ విధంగా దాన్ని అమలు చేయాలన్న దాని మీద దృష్టి పెట్టవలసి వస్తారు. డాక్టర్లు అయినా నర్సెస్ అయినా ఎవరైనా కానీ టెక్నీషియన్ అయినా ఆ విధంగా చేసేలాగా చేయండి. మీరు ఎవరైనా కానీ మీరు కాగితం రూపంలో ఇచ్చినా లేదు, ఇదిగో నేను ఇక్కడ డాక్టర్గా పనిచేస్తున్నాను, నాకు ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల నేను అనుకున్న సర్వీస్ని అందించలేకపోతున్నాను, నేను సర్వీస్ని అందించలేకపోవడం వల్ల హాస్పిటల్కి మంచి పేరు రావట్లేదు, నేను సిన్సియర్గా అయితే నేను పనిచేస్తున్నాను, ఇదిగో ఇది మీరు ప్రొవైడ్ చేసినట్టయితే, ఇది మిషనరీ అవ్వచ్చు, లేదంటే నా కిందగా ఉన్న మ్యాన్ పవర్ అవ్వచ్చు, ఇవి కానీ నాకు మాకు ఆ ఇబ్బంది లేకుండా చేసినట్టయితే మేము డీల్ చేసే కేసెస్ కానీ అన్నీ కూడా వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళకి మంచి వైద్యాన్ని అందించి ఇస్తామని చెప్పేసి మీరు మీ ద్వారాగా కూడా నేను కొంతమంది ఎవరైనా చెప్తానంటే వినడం లేదు, మీరు ఒక కాగితం రూపంలో రాసిస్తే దాన్ని మళ్ళా నేను డిపార్ట్మెంట్లో సంబంధించిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వచ్చి చేయడం అన్నది మొదలు పెడతానని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఎవ్రీ వీక్ ఒక 4-5 స్పెషలిస్టులు టీం వచ్చి ఇక్కడ ఒక 2 డేస్ చేసేలాగా మీరు మన హాస్పిటల్ జిప్మెర్ 2 కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అఫీషియల్గానే నేను మొన్న డైరెక్టర్ గారిని వాళ్ళని కూడా నన్ను కలవడానికి వచ్చినప్పుడు మనం ఆంధ్రా నుంచి డిప్యుటేషన్ మీద తీసుకోవాలనుకున్నది ఇప్పటి వరకు అది మెటీరియలైజ్ అవ్వలేదు, దానికి నేను మళ్ళీ మనం వెళ్దాం. అలాగే మన జీహెచ్ని జిప్మెర్ని కూడా ఫ్రీక్వెంట్గా కూర్చొని ఇక్కడున్న ఇబ్బందులు ఏంటి, అక్కడున్న ఇబ్బందులు ఏంటి, ఈ 2 సరి చేసుకోవాలని అంటే ఏ విధంగా మనం కలిసి పనిచేయాలి అన్న దాని మీద ఒకటి. అలాగే జిప్మెర్కి ఈ మధ్యలో ఇంకా స్థలం అది కూడా వెటనరీ హాస్పిటల్ స్థాయిలో కొంత ఇచ్చారు, మొత్తం ఎంటైర్ హాస్పిటల్ని జిప్మెర్కి హ్యాండ్ ఓవర్ చేసేలాగా. అలాగే పాత మార్కెట్, ఇక్కడున్న పాత మార్కెట్ కూడా జిప్మెర్కి నిన్న సర్వే చేయించాను, అక్కడ కూడా పాత మార్కెట్ అన్నీ డెమాలిష్ చేసి అక్కడ బిల్డింగ్స్ వచ్చి MRI స్కాన్ కానీ అన్నీ కూడా ఇక్కడ వచ్చేలాగా సిటీ స్కాను జూన్ నెలలో అక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే బ్లడ్ బ్యాంకు ఇవన్నీ కూడా 1 by 1 ఇంకా ఏమైతే మనకి కావాలో ఇవన్నీ చేస్తూ 2 కూడా కోఆర్డినేషన్లో ఉండాలన్న ఉద్దేశంతో అంతా టీం వర్క్గా వెళుతూ ముందుకు తీసుకెళ్ళండి. మన హాస్పిటల్లో గతంలాగా లేదు, చాలా బాగుంది అన్నదానంటే మనం అందరూ టీం వర్క్ చేయవలసిందే. నేను పంపించకూడదు, మాకు రూల్స్ లేదు అసలు సార్. థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం ఇంధన పొదుపు లక్ష్యంతో కొత్తపేటలో మహానాడు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం ఇంధన పొదుపు లక్ష్యంతో కొత్తపేటలో మహానాడును ప్రారంభించిన బండారు సత్యనంద్ర కొత్తపేటలో అంగరంగ వైభవంగా మహానాడు ప్రారంభం
నూతన అధ్యాయానికి నాంది పలికిన డిజిటల్ మహానాడు దేశ స్థాయిలో రికార్డు సృష్టించబోతున్న కార్యకర్తల సమావేశం. కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో మహానాడు ప్రారంభమైంది. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి బండారు సత్యానందరావు కార్యక్రమం ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే సత్యానందరావు ఆసీనులైనారు. ఉప్పొంగిన ఉత్సాహంతో పసుపు జెండాలతో పసుపు చొక్కాలను ధరించి కార్యకర్తలు హాజరయ్యారు. పసుపుమయంతో బిల్లకూరు, ఆవిడి, కండ్రింగమోడికూరు గ్రామాల తెలుగు తమ్ముళ్లు మోడికూరు గ్రామాల తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంతో శ్యామల ఫంక్షన్ హాల్లో డిజిటల్ మహానాడును ప్రారంభించారు. కొత్తపేట డిజిటల్ మహానాడు ఆనంద ఉత్సాహాలతో నిండింది. మన యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారి నాయకత్వం, మన యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారి నాయకత్వం మహానాడు చేసుకుంటున్నాం. ఇక్కడ అమరావతిలో పరిమిత సంఖ్యలో ఇక్కడ మనం మహానాడు నిర్వహించుకున్నప్పటికీ కూడా వారికి వెల్ఫేర్ కావచ్చు, అనేక విధాలుగా చేస్తున్న కష్టంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. ఇదే భవిష్యత్తులో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కాబోతుంది, ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలంటే ఈ రోజు ఎవరికి ఇచ్చామని ఒక్కసారి ఆలోచన చేస్తే మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 26 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. అలాగే గంటి మురళి గారు, గంటి హరీష్ గారు చేసుకుంటూ మహానాడు ఒక ఇది. అట్లాగే కోట్లాది మంది తెలుగు ప్రజల ఆశా సముద్రం. ఈ వారికి వెల్ఫేర్ కావచ్చు, అనేక విధాలుగా చేస్తున్న కష్టంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. ఇదే భవిష్యత్తులో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కాబోతుంది, ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ రామచంద్రాపురంలో క్లస్టర్ 1, క్లస్టర్ 2 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న మహానాడు పండుగ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ రామచంద్రాపురంలో క్లస్టర్ 1, క్లస్టర్ 2 ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న మహానాడు పండుగ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. మంత్రి సుభాష్ తన స్వగృహం నుంచి సైకిల్ తొక్కుతూ మహానాడు వేదిక వరకు చేరుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహానాడు వేదిక వద్ద మంత్రి సుభాష్ కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పసుపు జెండాలతో పార్టీ నినాదాలతో ప్రాంతం మొత్తం సందడిగా మారింది. కార్యకర్తల ఉత్సాహం మధ్య మహానాడు ప్రాంగణం పండుగ వాతావరణాన్ని తలపించింది. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన, స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి ఘన నివాళులర్పించారు. మంత్రి సుభాష్ మాట్లాడుతూ మహానాడు అనేది కేవలం రాజకీయ సభ మాత్రమే కాదని తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పేద ప్రజల సంక్షేమం, తెలుగు వారి గౌరవం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతుందన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు ప్రోత్సాహం, మహిళల సాధికారత, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని వివరించిన మంత్రి ఆర్థిక మెరుగైన జీవన ప్రమాణాలు రాష్ట్రానికి జీవనాన్ని విధ్వంసవాదులు దాన్ని నాశనం చేశారు, విధ్వంసం చేశారు. నిర్లక్ష్యం వల్ల కోరిన దయాపాలలో కొత్తది నిర్మించాం. ఆ రోజు 450 కోట్లు అదనంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. పుష్కరం కంటే ముందు ఆంధ్రప్రదేశ్ జీవనాన్ని పనిచేస్తున్నాం. నేను ప్రారంభించిన ప్రాజెక్టు మళ్ళీ
పూర్తి చేసి మార్కాపురం జిల్లా 65% జిల్లా కళ సంతరించుకున్నాయి. ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం. 2 ఏళ్లలో 17,000. ఈ ఒక వినూత్నమైన కార్యక్రమం. భూమిని జలాశయంగా తెలుసుకుని ఎక్కడికక్కడ భూమి మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ళ పండగ జరుగుతూ ఉంది. మహానాడు అంటే తెలుగు తమ్ముళ్ళకి ఒక మహా పండగ లాంటిది. ఆనాడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా మన పాలన మనమే చేసుకుంటాం, ఢిల్లీలో శాసిస్తే ఆంధ్రాలో పాలించే రోజులవి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలి, మన పాలన మనమే చేసుకోవాలనే నినాదంతో మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలో తీసుకొచ్చిన గనుడు నందమూరి తారక రామారావు గారు. పుట్టగొడుగుల్లాగా ఎన్నో పార్టీలు వచ్చాయి, మళ్ళీ విచ్ఛిన్నమయ్యాయి. మరి తెలుగుదేశం పార్టీ బలమైన కార్యకర్తలతో పునాది వేసుకుని ప్రజల్లోకి వచ్చి మరి చిరస్థాయిగా నిలుస్తున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. ఆ క్రమశిక్షణకి కేర్ ఆఫ్ అడ్రస్ నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు నారా లోకేష్ గారు. మరి పాదయాత్ర అంటే ముద్దులు పెట్టుకుంటూ దొంగ హామీలు ఇవ్వటం ఎలాగో జగన్మోహన్ రెడ్డి నేర్పితే, పాదయాత్ర అంటే యువగళం పేరుతో ప్రజల మధ్యకు వచ్చిన లోకేష్ గారు ఏ హామీలు అయితే ఇచ్చారో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటా వస్తున్నారు. మరి మీరు చూశారు, ఓ విజనరీ నాయకుడు లేకపోతే 5 ఏళ్ళు ఏం జరుగుతుంది రాష్ట్రం. కానీ ఒక్క ఛాన్స్ అనుకుంటా ఈ రాష్ట్రంలో అధికారంలోకి అడుగుపెట్టి నిరుద్యోగులకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలా, పరిశ్రమలకు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలా, అభివృద్ధికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాలా, సర్వనాశనం చేశారు రాష్ట్రాన్ని. గంజాయికి ఛాన్స్ ఇచ్చాడు, ఒక్క ఛాన్స్ అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ బ్యాక్ పెట్టి భూదోపిడికి ప్లాన్ చేశాడు, ఒక్క ఛాన్స్ ఇచ్చి. ఆ ఒక్క ఛాన్స్ అనేది భూదోపిడి, కబ్జాలు, నకిలీ మద్యం, గంజాయి, వీటిల్లో ఒక్క ఛాన్స్ తీసుకున్నాడే తప్ప అభివృద్ధిలో కానీ, ఈ పరిశ్రమలు రావటంలో కానీ, సంక్షేమంలో కానీ ఎందులోని కూడా ఒక్క ఛాన్స్ కూడా తీసుకోవడం వైనం జగన్మోహన్ రెడ్డిది. మరి అలాగే తెలివైన వాళ్ళు అంటే విజనరీ ఉన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వారు రాళ్ళల్లో రత్నాలు వెతుకుతారు. దానికి ఉదాహరణ ఆ చెత్త ప్రభుత్వం చెత్త మీద పన్నేస్తే ఈ మంచి ప్రభుత్వం చెత్త నుంచి సంపద వెతికింది. అంటే రాళ్లలోంచి రత్నాలు వెతికే విజనరీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే రాళ్లతో దాడి చేయొచ్చని, రాళ్లతో గులకరాయి నాటకాలు ఆడొచ్చని, పిచ్చోడి చేతిలో రాయిలా ఉపయోగించుకోవచ్చని అనేక విన్యాసాలు చేశాడు ఆయన. ఏదేమన్నప్పటికీ ఒక్క ఛాన్స్ అనుకుంటా వచ్చారు, మరో ఛాన్స్ లేకుండా చేసుకున్నారు. ఆంధ్ర ప్రజలు చాలా తెలివైన వారు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చూశారు, ఆయన చేసిన సంక్షేమం ఏంటో చూశారు, ఆయన చేసిన మరి ఇంకా దారుణం ఏంటంటే ఒక్క ఛాన్స్ అని వచ్చి రాజధానికి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వాల. ఈరోజు ఒక మానసిక వికలాంగుల మావీ గన్ అంటున్నారు. ఆ మావీ గన్ అంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలియట్లే. మళ్ళీ అతనే సమర్థించుకుంటా ఉన్నాడు. మావీ గన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కంగారు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ మావీ గన్ ఏంటి, పిచ్చి కుదిరిపోయింది,
మళ్ళీ రాష్ట్రాన్ని పక్కదో పట్టింటాడు విష ప్రచారాలతో అని ప్రజలు మాత్రం నవ్వుకుంటా ఉన్నారు. కామెడీ షో ఆయన ప్రెస్ మీట్ పెడితే జగన్మోహన్ రెడ్డి ఓ కామెడీ షో, సోషల్ మీడియాలో కామెడీ షో నడుస్తా ఉంది. మావి కన్నా అన్న రోజున ప్రజలందరూ ఇదేం అన్నాం, ఈయన ఇప్పుడు లేచాడా, పడుకున్న గత 5 ఏళ్ళలో పడుకున్నాడు, 3 రాజధానులు అన్నాడు, 2 రాజధానులు అన్నాడు. ఆ రాజధానులు ఎందుకు అన్నాడు, నది పక్కన రాజధాని ఏంటి అన్నాడు. ఆడెవడో అవివేకి ఒకడు వచ్చి ప్రజలు లేని చోట రాజధాని ఏంటి అంటాడు. అవగాహన లేని వ్యక్తులు, అవగాహన లేని మాటలు. ఏదేమన్నప్పటికీ పూర్తి అభివృద్ధి సంక్షేమంతో పాటు వెల్లువలా పెట్టుబడులు తీసుకొని వస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి. నిరంతరం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరచడం కోసం 24/7 కష్టపడుతున్న విజనరీ ఉన్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. మరి త్వరలోనే మనం ఖచ్చితంగా చూడబోతున్నాం. మనం చూసాం పెట్టుబడులు ఎక్కువ రావటం వల్ల మరి రాష్ట్రం వైపు దేశం అంతా చూస్తాం. దేశమే కాదు ప్రపంచం అంతా చూసింది. ఒక గూగుల్ సెర్చ్ లో మనకి ఏమైనా డౌట్ వస్తే, మనకు తెలియని విషయం ఉంటే గూగుల్ సెర్చ్ లో వెతుక్కుంటా ఉంటాం. కానీ ఆ గూగుల్ సెర్చ్ మన ఆంధ్రాన్ని వెతుక్కుంటా వచ్చింది. మరి ఈ రోజు 2వ ప్రపంచ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ మన ఇండియా, మన వైజాగ్ లో వచ్చింది అంటే అది మన రాష్ట్ర ప్రజల అదృష్టం. అలాగే పుట్టగొడుగుల్లా చుట్టూ కూడా ఏదైతే సంస్థలు ఉన్నాయో కొన్ని చిన్న చిన్న సంస్థలన్నీ కూడా పుట్టగొడుగుల్లా వెల్లువలా పిలుస్తా ఉన్నాయి. ఈ రోజున 24 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసింది ప్రభుత్వం. రైతే రాజు అవ్వాలన్న నినాదంతో అనేక టెక్నాలజీలను తీసుకురావటం, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావటం, బస్తా మీదే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం. కేవలం గంటల్లో వ్యవధిలో డబ్బులు పడతా ఉన్నాయి. అది గమనించాలి. గత ప్రభుత్వంలో 5 నెలలైనా 6 నెలలైనా పడే కాదు, సరిగ్గా సాగునీరు అందేది కాదు. ఈ రోజు సాగునీరు అందదా ఉంది. జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం, వస్తున్న పెట్టుబడులకి జగన్మోహన్ రెడ్డి చిన్న మెదడు చిరిగింది. ఆ చిన్న మెదడు చిరగటం వల్ల పరాకు మాటలు మాట్లాడుతా ఉన్నాడు. మావిగా అంటాడు కొంచెం, వింత చేష్టలు చేస్తాడు కొంచెం, రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని అంటాడు కొంచెం. ఆయన మధ్యలో మీరు అందరూ గమనించాలి, విదేశీ పర్యటన చేస్తా ఉన్నాడు. ప్రతి అణువు తిరుగుతా ఉన్నాడు సరైన మందు కోసం. ఆ మందు దొరక్క పీక్స్ లోకి వెళ్ళిపోయి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అనేక ప్రెస్ మీట్లు పెడతా ఉన్నాడు. ఆయన అలా వ్యాక్సినేషన్కి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆ తాత రాజారెడ్డి ఆయనకి వెన్నుతో పెట్టిన విద్య వ్యాక్సినేషన్ ఈయనకి నేర్పాడు, ఈయన ఆయన కార్యకర్తలకు నేర్పాడు. గత 5 ఏళ్ళు చూసాం. ఈ రోజున అధికారం పోయేటప్పటికి మేము వస్తాం అన్నారు. ఏం వస్తారు? ప్రతిపక్ష హోదాలో ఒక 2 ముందు. కానీ చరిత్ర సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు తెచ్చుకున్న చరిత్ర కేవలం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సొంతం. మళ్ళీ ఆ 11 సీట్ల నుంచి 1 సీటుకి పరిమితం అయ్యే చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి సృష్టించాడని తెలియజేసుకుంటూ జై చంద్రబాబు, జై లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.